నీకేంట్రా మంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసావు, ఇంటర్న్షిప్ చేస్తున్నావు, లైఫ్ సెటిల్, డాక్టర్ అయిపోయావు. ఎటువంటి కష్టాలు లేవు. మా కష్టాల గురించి నీకేం తెలుసురా? కష్టాలా? ఏంట్రా అన్నావు? అవి కష్టాలరా? ఫేస్బుక్ వాట్సాప్లో చాటింగ్ చేస్తూ, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ, ట్విట్టర్లో ట్వీట్స్ ఫాలో అవుతూ, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తూ, ప్రతిరోజు సరైన టైంకి 3 పూట్ల భోజనం చేస్తూ 8 గంటలు నిద్రపోయావు. నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయో, మా ఇంటర్న్షిప్లో కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను. నువ్వు ఈరోజు హాస్టల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే పోను 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు వెళ్ళాలని సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. ఇంటర్న్షిప్ లైఫ్ అంటే ఎగ్జామ్స్ లేకుండా ఎంజాయ్ చేసే లైఫ్ కాదని, ప్రతిరోజు పేషెంట్ వైటల్స్ చెక్ చేసి, రిపోర్ట్స్ తెచ్చి, రౌండ్స్ అటైనా రిఫరెన్స్కి తీసుకెళ్లి డిశ్చార్జ్ కార్డ్ అని సమ్మని కూడా రాయాలనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండుగలకి ఇంటర్న్స్ ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లోనే ఉండే డ్యూటీస్ చేస్తున్న విషయం నీకు తెలుసా? మార్నింగ్ అంతా డ్యూటీస్ చేస్తూ నైట్ అంతా పీజీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఇంటర్న్స్ ఇంకా బ్రతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బ్రతుకున్న ఈ సమాజంలో ఇంకా ఉన్నారని తెలుసా నీకు? ఒక పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిన వెంటనే ఇంకో పేషెంట్ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ చేయాలని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? కంటికి కనిపించని ఏదో ఒక స్ట్రెస్ కొన్ని టన్నుల బరువుతో హాస్పిటల్లోకి తొక్కుతున్న నీకు ఎప్పుడైనా అనిపించిందా? నీట్ ఎగ్జామ్ కోసం ఏ కోచింగ్కి వెళ్ళాలో, ఏ బుక్స్ చదవాలో, ఎలా చదవాలో తెలియక ఇంటర్న్స్ కన్ఫ్యూజన్లో ఉన్నానన్న విషయం నీకు తెలుసా? పీజీ కోచింగ్ క్లాసెస్కి వెళ్ళాలంటే లీవ్ తీసుకొని రీప్లేస్మెంట్ పెట్టి మళ్ళీ వచ్చాక రీప్లేస్మెంట్ డ్యూటీ కానీ పెయిడ్ డ్యూటీ కానీ చేయాలనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఎంబీబీఎస్ పూర్తయినా కూడా ఇంకా ఎంతో చదవాలని తెలుసుకొని ఇంటర్న్స్ డిప్రెషన్లోకి వెళ్తారనే విషయం నీకు తెలుసా? మనం డాక్టర్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న టాలెంట్, మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మన దగ్గర ఉన్న స్కిల్స్ ఇవేవి సరిపోదు. ప్రతిరోజు చదువుతూ ప్రతిరోజు డ్యూటీ చేయాలనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. క్యాజువాలిటీ డ్యూటీ ఎప్పుడైనా చేసావా నువ్వు? ఏఎంసీ డ్యూటీ ఎప్పుడైనా చేసావా నువ్వు? లేబర్ రూమ్ నైట్ డ్యూటీ ఎప్పుడైనా చేసావా నువ్వు? సర్జరీ ఆర్డర్ వాచ్తో డ్రెస్సింగ్స్ ఎప్పుడైనా చేసావా నువ్వు? పిఐసియు, ఎన్ఐసియు మానిటరింగ్ ఎప్పుడైనా చేసావా నువ్వు? చివరికి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన సీట్ రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను, మా ఫ్రెండ్స్ అనుభవించారు, ఇంటర్న్స్ అనుభవించారు. ఇక్కడ కష్టాల గురించి మాట్లాడే హక్కు మా ఇంటర్న్స్కి మాత్రమే ఉంది. నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. ఏంట్రా, నేను కష్టం లేకుండా పెరిగానా? కష్టం లేకుండా ఉద్యోగం తెచ్చుకున్నానా? అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్, రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి అని అమ్మా నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికి సరైన ర్యాంక్ రాక అమ్మ నగదు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్ళుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిరుగుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగగా ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న కొంతమంది బేవర్స్ గారిని ఎదురించి ఈ రోజు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ నాకెన్ని కష్టాలు ఉండాలిరా? నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు.